తన భక్తులను భగవంతుడు ఏ విధముగా రక్షించుకుంటాడో వివరించే శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 8వ భాగము. ప్రధాన పురుషేశ్వర. ప్రధానము అనగా ప్రకృతి, మాయ. పురుషుడు అనగా జీవుడు. ఇటు ప్రకృతికి మాయకు అటు జీవునికి కూడా అధిపతి నియామకుడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రధాన పురుషేశ్వర అన్న నామముతో కీర్తించింది. భగవంతుని యొక్క సృష్టిలో ప్రకృతి ఒక ప్రధానమైన తత్వము. ఆ ప్రకృతిలో పురుష రూపుడైన జీవుడు అత్యంత చైతన్యమూర్తి. ఈ 2 చైతన్యమూర్తులైన పరాప్రకృతికి జీవాత్మరూపుడైన పురుషునికి కూడా మూల పురుషుడైన వాడు భగవానుడు ప్రధాన పురుషేశ్వర అన్న నామముతో కీర్తించబడినాడు. 84 లక్షల చరాచర జీవరాశులను సృష్టించిన పరమేశ్వరుడు ఆ జీవరాశులన్నిటి దానమును అనగా పోషణ భారమును తాను స్వీకరించినందున అతడు ప్రధాన పురుషేశ్వరుడైనాడు. జీవాత్మలన్నిటిలోనూ కూడా శ్రేష్ఠుడై పురుష ఈశ్వరుడు అయినాడు. నారసింహవపు పరంధాముడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులను సంరక్షించడములో ఎల్లప్పుడూ అమితమైన ఆసక్తిని కలిగి ఉంటాడు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 7వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలును ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ఈ విధముగా తన భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం దుష్టుడు క్రూరుడు అయిన హిరణ్యకశిపుని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ నరసింహావతారమును దాల్చిన శ్రీహరిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నారసింహవపు అన్న నామముతో కీర్తించింది. ఈ విధముగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి భగవంతుడు నరుని రూపమే తీసుకోనక్కరలేదు, సింహరూపుడే కావలసిన పని లేదు. అందుకే పరంధాముడు హిరణ్యకశిపుని సంహరించడానికి పరమాత్ముడైన శ్రీహరి నరుడు సింహముల సమ్మేళనారూపమైన నరసింహావతారమును దాల్చాడు. శ్రీమాన్ అత్యంత రమణీయమై మంగళకరమైన రూపము కలవాడు శ్రీ అనగా లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ తన వక్షస్థలమున నిలుపుకుని ఉండువాడు అయిన శ్రీ లక్ష్మీ మనోనాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీమాన్ అన్న నామముతో కీర్తించింది. ఏ రూపములో వెలసిన శ్రీ సమేతుడై ఉండువాడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు. శ్రీ అనగా కాంతి అను అర్థము కూడా ఉండుటచే ప్రకాశవంతమైన కాంతి గలవాడు, అటువంటి కాంతికి ఆధారమైన వాడు శ్రీహరి అని కూడా తెలియచున్నది. కేశవ కేశవనామమునకు అనేకమైన అర్థములు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రశస్తమైన సుందరమైన కేశములు గలవాడు. కేశవ అను నామము క ఆ ఈశ అను 3 పదముల సమ్మేళనము. ఇందులో క అనగా హిరణ్య గర్భుడైన బ్రహ్మ, ఆ అనగా మహావిష్ణువు, ఈశ అనగా పరమేశ్వరుడు. ఈ 3 త్రిమూర్తుల స్వరూపమే కేశవ అని శ్రీ విష్ణు సహస్రనామములు స్తుతించిన పరంధాముడైన శ్రీహరి. కేసి అను రాక్షసుని సంహరించుట వలన
శ్రీ మహావిష్ణువునకు కేశవనామధేయము కలిగినది. ఈ విషయమును నారద మహర్షి శ్రీకృష్ణునితో కేసీయను రాక్షసుని వధించితివి కనుక నీవు కేశవునిగా తెలియబడదవు అని వివరించినట్లుగా శ్రీ విష్ణు పురాణమున గలదు. తన కిరణజాలముతో జీవకోటిని బాధించే అసురులను దునుమాడే అనంత తేజోరాశి కేశవుడు. ఈ కిరణములు 2 రకములుగా ఉంటాయి. కళ్ళకు మిరుమిట్లు గొలిపి చూడనీయకుండా చేసే కిరణములు కొన్ని అయితే, అన్నిటినీ చూడగల శక్తిని ప్రసాదించే కిరణములు కొన్ని. ఈ రెండిటిలో మొదటి రకపు కిరణములను తొలగించి మేలి రకపు కిరణములను ప్రసరించే తేజోమూర్తి కేశవుడు. పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడు. బద్ధుడు, నిత్యుడు, ముక్తుడు వీరిని త్రివిధ చేతనులుగా వ్యవహరిస్తారు. వీరందరిలోనూ ఉత్తముడు క్షరుడు అనగా నశించువాడు, అక్షరుడు అనగా వినాశనరహితుడు. ఈ 2 పురుషులకు అతీతుడు, ఇద్దరికంటే ఉత్తముడైన వాడు. అటువంటి పురుషోత్తముని అనుగ్రహము ఉంటేనే మానవుడు తనలోని పశుత్వమును పోగొట్టుకుని నారాయణునిగా మారగలుగుతాడు. సర్వః, సృష్టి స్థితి లయలకు మూలమై సర్వము తానే అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్వః అన్న నామముతో కీర్తించింది. వేదస్వరూపము తానైన వాడు, వేదములచే కీర్తించబడువాడు, వేదవాన్మయము సర్వము తానైన భగవానుడు శ్రీ విష్ణు భగవానుడు. గీతాభాష్యము సర్వః నామధేయుడైన వానిని ఈ విధముగా ప్రకటించింది. స్రష్ట పాతా చ సంహర్త నియంతా చ ప్రకాశిత యతః సర్వస్య తేనాహం సర్వోసీత్కృషిభిః స్తుతః. సృష్టి, పోషణ, లయలను ప్రకటించువాడనైనందున నేను సర్వశబ్దముతో పిలువబడుచున్నాను. సర్వః సకల పాపమును పటాపంచలు చేయువాడు, సమస్త జీవుల దుఃఖములను అనిష్టములను నాశనము చేయువాడు, ప్రళయకాలములో సమస్త భూతములను తనలో లీనం చేసుకునేవాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సర్వః అనే నామముచే కీర్తించింది. యోగ్యులైన వారికి శుభములను ప్రసాదించువాడు, అయోగ్యులైన వారికి శుభములను నిరోధించు భగవానుడు సర్వుడు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.